మరి వారు జనసేన పార్టీలో వెళ్తామని చెప్పి కూడా చెప్పారు. ఇక్కడ ఎవరైతే నేనంటే 4 ఏళ్ల క్రితం డిఫర్ అయ్యా. ఇప్పుడు కేవలం ఓటమి భయంతో జగన్మోహన్ రెడ్డి గారు నాకు అన్యాయం చేశాడా, లేకపోతే ప్రజలకు అన్యాయం చేశాడా, ప్రజలకు అన్యాయం చేసినందుకు నేను బయటకు వచ్చానా, ఓకే నాకే ఏదైనా చేసి ఉండొచ్చని కొందరు అనుకోవచ్చు. కానీ నేనైతే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి నేను ఆయనకు సహాయం చేశాను, కానీ ఆయన దగ్గర ఆర్థికంగా నేనేం సహాయం చేసుకోను. ఆయన సహాయంతో ఎంపికైన వాడు పార్లమెంట్లో ఫైనాన్స్ కమిటీ, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అనేది అన్నింటికన్నా ఇంపార్టెంట్ కమిటీస్. ఆ 2 కమిటీలో సభ్యత్వం, అలాగే మరి ఒక ఇంపార్టెంట్ కమిటీకి నేను చైర్మన్గా భారతీయ జనతా పార్టీ నాకు అప్పుడు ఇచ్చింది. ఆ చైర్మన్షిప్ను కూడా మరి ఒక రకంగా కలతలు అంటే అఫ్కోర్స్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రజా సమస్యల మీద కొంచెం లేటుగానే నేను స్పందించేవాడిని. కానీ అసలు ముందు కలతలు సృష్టించిన వ్యక్తులు కలతలు సృష్టించి నాకున్న పదవి నుంచి నన్ను దూరం చేయటానికి కూడా, అంటే నేను ఆ పదవిలో ఉండగానే నాకు జగన్మోహన్ రెడ్డి గ్యాప్ వచ్చింది, అది వేరే విషయం. కానీ ఆ పదవి కోసం కన్నేసి ఈ కమిటీ ఇంపార్టెంట్ కమిటీ మెంబర్లతో పాటు ఆ పదవిని కూడా చేపట్టిన వ్యక్తులు కూడా మరి వాళ్ళ వదిలేయవలసి వచ్చిందంటే కేవలం ఓటమి భయం. నేను ఎందుకు చెప్తున్నాను అంటే దానికి లింకు ఈ పార్టీ ఓడిపోతుంది, దారుణంగా ఓడిపోతుంది అంటానికి నిదర్శనం జగన్మోహన్ రెడ్డి గారి ఆర్థిక సహకారం కూడా తీసుకుని ఒక వ్యక్తికి ఒక ఎంపీకి ఎవ్వరూ చేయలేనంత బెనిఫిట్ కూడా తీసుకుని కూడా వారి కోటరీలో ప్రముఖ వ్యక్తి కూడా మరి ఈరోజు బయటకు వచ్చేశాడు అంటే ఆ పార్టీ నిర్జీవం కాబోతోంది అని కరెక్ట్ మెసేజ్ నిన్న రాజీనామా చేసిన ఆ వ్యక్తి ద్వారా అర్థమవుతుంది. మరి అటువంటి అందరి దగ్గర తీసుకుంటాం తప్పితే ఇవ్వడం తెలియదు మా జగన్మోహన్ రెడ్డి గారికి. కానీ ఆయన సహాయం చేసిన వ్యక్తి, అన్ని పదవులు గుంజుకున్న వ్యక్తి కూడా మరి వాళ్ళ పాపం జగన్మోహన్ రెడ్డి గారిని అంటే నాకు అన్యాయం జరిగింది అని కొంతమంది బయటకు వస్తున్నారు. కాదు, న్యాయం చేసిన వాళ్ళు కూడా మరి అన్యాయం అనే సాకుతో ప్రతి ఒక్కరికి ఈ మధ్యన ఒకటి అలవాటు అయిపోయింది. బయటకు వచ్చే వాళ్ళందరూ ఏం చెప్తున్నారు ఒకసారి చెప్పండి, మీరు చెప్పగలరు? బయటకు వచ్చి ప్రతి ఒక్కరు కామన్ డైలాగ్ వేస్తున్నారు, మీరు ఏమైనా చెప్పగలరా? మర్చిపోయారా? పార్టీలో న్యాయం చెప్పట్లేదు. చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని తిట్టమంటున్నారు, అంచేత నాకు తిట్టడం ఇష్టం లేక నేను రాజీనామా చేస్తున్నాను. ఎవరైనా నమ్ముతారండి? తిట్టమంటే రాజీనామా చేస్తాడా? బుద్ధినోడు ఎవడైనా నమ్ముతాడా? సో మరి వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి? చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని తిట్టమన్నారు. వాళ్ళంటే నాకు దైవాంశ సంబోధులు కాబట్టి మరి నేను తిడతలేదు, తిట్టలేక బయటకు వచ్చాను. అంటే ఎందుకంటే దారుణమైన ఎక్స్ప్లెనేషను ఎవడన్నా ఇవ్వగలరా? కదా ప్రతి ఒక్కరికి ఈ మధ్య ఇంకోటి అలవాటు అయిపోయింది. పార్టీలో ఎమ్మెల్యేకు నాకు అన్యాయం జరిగిందను, ఒక సీట్ అన్న నాకు సీట్ ఇవ్వలేదు, వీడు మోసం చేసేయడానికి బయటకు రావడం, అక్కడ నిజాయితీ ఉంది. నువ్వు ఎందుకు బయటకు వచ్చేవరా అంటే, సరే నిన్నటిదాకా అన్ని పదవులు నువ్వు అనిపించావా ఆర్థికంగా కూడా, ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని తిట్టమంటే తిట్టలేక బయటకు వచ్చాడా అంటే వీళ్ళు ఏమన్నా లేదా నమ్మేస్తారా? కానీ మరి మళ్ళీ ఇదంతా ఎందుకు చెప్తున్నాను? కేవలం ఓటమి భయంతో అంత బెనిఫిట్ తీసుకున్నవాడు కూడా బయటకు వచ్చాడు అంటే ఇందాక నేను చెప్పిన సర్వే నిజం అనటానికి ఇదే దృష్టాంతం, ఈ తాజా ఎగ్జాంపులే దృష్టాంతం అని చెప్పడం కోసం చెప్తున్నా.
సరే ఇతను బయటకు వచ్చి